మా నానిగడికి ఊరు కన్ఫర్మ్ అంటున్నారు. మరి ఆడి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అని నువ్వు నా పేరు మీద షిఫ్ట్ చేయవు అనుకో, నీకు సేఫ్టీగా ఉంటది. రిజిస్టర్ లైన్ లో ఉన్నాడు. ఆ ఏసీపీ గాడి దెబ్బకి బాడీ ఎంత పచ్చి పుంటయింది, దాని గుండె చూత్తో కుచ్చకు. అలా రిజిస్టర్ గారు, మా మాయకు మీద ఇంట్రెస్ట్ లేదు. నానిగడి సత్యగా టచ్ లో. మా అక్క చచ్చిపోతూ నిన్ను నా చేతుల్లో పెట్టింది కాబట్టి మాయా నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. మాయా రాజా, జీకే రాజా, కొంప మునిగిపోయింది. కేసు జనంలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి చేదాటిపోయింది. అర్థమయ్యేలా చెప్పు చెవిపోకు. సెంటర్ కి మ్యాటర్ పోస్ట్ అయింది, నీ పదవి ఊస్ట్ అయింది. ఇది చెప్పడానికే వచ్చావా విశ్వాసం లేని కుక్క? అమ్మో అమ్మమ్మో, నేను విశ్వాసం లేని కుక్కనా? అరే తమ్మున్నాని పోలీసులు కొట్టాడు, వాళ్ళ ఇంటికి వచ్చారు. సారీ చెప్తామంటే ఏమన్నావు? కనకో సురకమని నన్ను కింద చేస్తావా? అయినా భరించా. ఒరే నాయనా, మనోడు అమ్మాయిల జోలికి వెళ్తున్నాడు, వాడికి కొంచెం భయం పెట్టరా అన్నా. మేడి పొట్టు పురుగులు అన్నావు, నన్ను ఇంకా దొబ్బులెట్టావు. అయినా భరించా. చివరికి ఏసీపీ ట్రాన్స్ఫర్ చేస్తాను రా మొగుడా, అన్నం పెడతానంటే వద్దు, వాడి ఇక్కడే ఉండాలి, వాడిని ఫుట్బాల్ ఆడతానన్నావు. ఏరా నువ్వు ఒలింపిక్ ప్లేయర్ వా ఫుట్బాల్ ఆడటానికి? సుమతి చేతికి చెప్తాను నువ్వు పిచ్చి వదవా. 14వ పేజీ 6వ అధ్యాయం 3వ పద్యం. బలవంతుడు నాకేమని ఒళ్ళు కొవ్వు బలవా, చలిసీమల చేత చావగ సుమతి. చావగ సుమతి, నువ్వు అలాగే చస్తావు. నువ్వు తాగిన ఎంగిలే కదా, స్టిల్ నీ ఎంగిల్ తాగేవాడిని, స్టిల్ నీ ఎంగిల్ మెతుకులు తినేవాడిని. అర్థం చేసుకొని చావు, బాగుపడి చావు పిచ్చి వెదవా. ఆ హిజ్రాగాడు ఎక్కడ ఉన్నాడు? అడ్రస్ దొరికిందన్నా. నా మాట విను మహి. విన్ను. ఈ రోజు మీ డాడీకి చెప్పి మన మ్యారేజ్ ఫిక్స్ చేయించేస్తాను. ఇంకొద్ది రోజులు ఆగొచ్చు కదా. కుదరదు. అరే ఇగో అమ్మాయి. హలో అంకుల్. రామ్మా, కరెక్ట్ టైంకి వచ్చావు. మంచి బ్రేకింగ్ న్యూస్ ఉంది, తీసుకో. ఏంటి అంకుల్? మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నైస్ డెసిషన్. ఎవరితో అంకుల్? మన కాశీ గారు అమ్మాయితో. అవే నాకు సంబంధం లేదు. కోడలు గారు ఏం చేస్తుంటారు సార్? అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. ఆహా. అమ్మ రఘు, కొంచెం కెమెరా కాశీ గారి ముందు పెట్టు. తన సొంత కూతురి కోసం ఒక రిపోర్టర్ గొంతుకొస్తున్న కమిషనర్ కాశీ విశ్వనాథ్ ఎస్ఐ రెడ్డితో కలిసి కాశీ గారు గంజాయి దందా, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, ల్యాండ్ గ్రాబింగ్, కిడ్నాప్స్ లాంటివి. అమ్మా తల్లి, నా కెరీర్ నాశనం చేయకు. ఆయన సరదాగా చెప్పాడు. రేపు మార్నింగ్ 10 కల్లా విట్నెస్ ని కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం సార్. గుడ్. నువ్వు మహీని ఫాలో చేయి, నేను ఇటువైపు వెళ్తాను. మహి, ఆర్ యు ఓకే? గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా అని సంబరపడిపోకు. కావాలని నిన్ను నా కవరేజ్ ఏరియాకి దూరంగా ఉంచా. ఇట్స్ ఎ ట్రాప్. నేను కూడా ఆన్ టైం నా తమ్ముడిని బయటికి తెచ్చుకుంటాను రా. నీ రెక్కలు విరిచి ఈ కేసుకి విట్నెస్ గా ఉన్న హిస్రాగాడ్ని, నీకు సపోర్టుగా ఉండే నీ బాబుని, ఇద్దరిని లేపేస్తున్నా. రే, టైం వేస్ట్ చేయకు. పైగా చాలా డిస్టెన్స్ లో ఉన్నా. రా 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 రా. అరే, డాడీ కూడా వచ్చినట్టున్నారు. వచ్చి బాడీ కలెక్ట్ చేసుకో. సార్ 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 కపండి సార్. సార్ సార్ రెడీ. నాన్న ఫోన్ ఎత్తట్లేదు. అర్జెంట్గా సిగ్నల్ ట్రేస్ చేసి లొకేషన్ ఫైండ్ అవుట్ చేయండి.
సార్ సార్ రమేష్ డోంట్ షూట్. సిన్సియర్ పోలీస్ అయితే సస్పెండ్ అవుతాడు లేదా చచ్చిపోతాడు. నీ కొడుకు కూడా కాస్త అటు ఇటుగా నీతో జాయిన్ అవుతాడు. రే పిచ్చన్, నా కొడుకు నేనున్నాను కాబట్టే లా అండ్ ఆర్డర్ అంటూ రూల్స్ ఫాలో చేస్తున్నాడు. నేను లేని మరుక్షణం రూల్స్ బ్రేక్ చేస్తాడు, నిన్ను లేపేస్తాడు. నా కొడుకు చేతిలో నీ చావు సమ్మగుంటది. నాన్న నాన్న డీజీపీ గారికి నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని ఒక హోమ్ మినిస్టర్ గా, అయ్యా మీరు తీవ్రవాదుల లిస్ట్ లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాడిని. డీజీపీ గురించి ఒకే ఒక్క ముక్క చెప్తా, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. జై హింద్.